అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దానికైతే అద్దరిపోయే స్టెప్స్ ఇచ్చావు. ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నది కానీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? లీలా మ్యామ్ కానీ క్రీటీ సార్ కానీ దే హ్యావ్ వర్క్ ఎ లాట్. ఇది ఆ సాంగ్ కోసం 6 months వర్క్ చేశారా? రీల్స్ కూడా బాగా చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఊర్లో ఉండి దుమ్ముళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ నా దగ్గర వరకు ఎంతవరకు అయితే అప్రోచ్ అయిందో అందరికీ నేను రిప్లేస్ ఇస్తున్నాను. అండ్ అందరితోటి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి రేవంత్ అని పిలవాల్సిన అవసరం లేదు, వైరల్ మాస్టర్ అని పిలిచేస్తే అయిపోతుంది. ఆ హుక్ స్టెప్ మెయిన్గా అందరిది అదే ఉండే. అంటే మా కాన్సన్ట్రేషన్ కూడా సాంగ్లో బేసిక్గా చాలా స్లోగా ఉండిందంటే అది ఒకటే స్టెప్. దెర్ ఆర్ 300 members ఇన్ వైరల్. కానీ మాకు చూపించింది కానీ చిన్న ట్రైలర్ అన్నట్టు చాలా సార్ ఒక 10% అంతే చూసారు జస్ట్ లిరికల్ వీడియోలో. ఓకే, 100% ఫెస్టివల్ జరగబోతుంది ఆ సాంగ్ థియేటర్లో. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎర్లీ స్టేజెస్లో చిన్నప్పుడు మేము ధోని చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సో పెంచుకోవడానికి ద రీజన్ ఏంటి? ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాటానికి. బట్ నాకు ధోని సార్ అనేది చిన్నప్పటి నుండి నేను హ్యూజ్ ఫ్యాన్. ఖచ్చితంగా ఒకటి హిట్ అనేది మనం ఇచ్చాము అంటే ఆఫర్లు అనేది కూడా అలాగే ఉంటాయి. వెరీ సూన్ ఐ హ్యావ్ 3-4 projects. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే, రీసెంట్గా ఒక్క సాంగ్ అయితే వైరల్ అయిపోతుందండి. ఆ సాంగ్ పేరు కూడా వైరల్, దాంతోపాటు వైరల్ కూడా అలాగే అవుతుంది. మరి జూనియర్ మూవీలో వైరల్ సాంగ్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? మరి రేవంత్ మాస్టర్. ముద్దుగా మనం రేవంత్ బ్రో అని పిలుస్తూ ఉంటాము. మరి ఇప్పుడైతే వచ్చేసాడు. ఆ స్టెప్కి గల కారణము అంటే శ్రీలీల గారిని అసలు కిరీటి గారి మీద ఇట్లా ఎక్కించి డిఫరెంట్గా చేపించాడు అనమాట. దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏంటో మాట్లాడతాం. హాయ్ రేవంత్ బ్రో. హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. మొత్తానికైతే అద్దరిపోయే స్టెప్స్ ఇచ్చావప్ప. థ్యాంక్ యూ సో మచ్. నాకు వైరల్ సాంగ్ రెస్పాన్స్ కానీ అండ్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నది కానీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. బికాస్ చాలామంది రీల్స్ చేస్తున్నారు, చాలామంది ఎంకరేజ్ చేశారు. అండ్ అందరి దగ్గర నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వెరీ థ్యాంక్ఫుల్. జూనియర్ అనే ఒక సినిమాలో అంత పెద్ద సాంగ్కి నేను కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. అండ్ మెయిన్లీ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి సార్ చాలా అంటే నా చిన్నప్పటి నుండి ఆయన సాంగ్స్కే డ్యాన్స్ చేస్తూ వచ్చా. అండ్ డిఓపి గారు వచ్చేసి సెంధిల్ సార్, రాధాకృష్ణ సార్, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండి మమ్మల్ని చిన్నపిల్లలని అయినా కానీ చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ మీరు అడిగినట్టు ఆ స్టెప్స్ అన్నీ చేయడానికి కారణం వాళ్ళిద్దరూ ప్రాణం పెట్టి చేశారు. లీలా మ్యామ్ కానీ క్రీటీ సార్ కానీ దే హ్యావ్ వర్క్ ఎ లాట్. అంటే ఒక దాని బ్యాక్గ్రౌండ్లో ఒక 6 months అంతా వర్క్ చేశారు. ఇది నేను వర్క్ చేశాను 6 months అంతా సాంగ్ మీద. ఇది ఆ సాంగ్ కోసం 6 months వర్క్ చేశారా? అండ్ క్రీటీ సార్ 2 months రిహార్సల్ చేశారు. లీలా మ్యామ్ లిటరలీ తను మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి రిహార్సల్ చేశారు. ఆల్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్. అండ్ అందరం కలిస్తే ఒక మంచి సాంగ్ వచ్చింది. అండ్ ప్రేక్షకులు చాలా మంచిగా ఆదరిస్తున్నందుకు సో థ్యాంక్ఫుల్. కానీ అంటే మీరేం ఫీల్ అవునంటే ఒక మాట చెప్తా. లేదు ఏంటంటే స్టార్టింగ్ ఆ సాంగ్స్ ఆ స్టెప్ అన్నీ చూసేటప్పటికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు అనుకున్నాం. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ గ్రేస్ కానీ ఆ కైండ్ ఆఫ్ ది మనకు పరిచయం అయ్యేలా చేసింది శేఖర్ మాస్టర్. అట్లా చూసేటప్పటికి కాదు ఇట్లా రేవంత్ రే అని చెప్పేసి అనిపించేది. లేదండి, అంటే నేను లాస్ట్ 5 years సార్ దగ్గర అసిస్టెంట్గా డాన్సర్గా వర్క్ చేశాను అనమాట. సో నాకు మేబీ ఎలా వద్దనుకున్నా కానీ కొంచెం ఆ ఫ్లేవర్ గురుగారిది నేర్చుకునింది బాడీలో అది ఖచ్చితంగా ఉండిద్ది, అది ఫ్లేవర్ కనిపిస్తుంది. బట్ ప్రతి ఒక్క సింగిల్ ఫ్రేమ్ అండ్ సింగిల్ స్టెప్ అందరూ ఎంజాయ్ చేస్తారు. జస్ట్ 10% చూసారు సాంగ్. సో మిగతా చాలా 100% టన్నులు కొద్దీ లోడ్ చేసి పెట్టించాను, జస్ట్ షూట్ చేయాలంతే. ఓకే. సో July 18th అందరూ అంటే ఏంటి ఇదే మూవీలో నేను టైటిల్ సాంగ్ కూడా చేశాను. 2 songs చేసే అవకాశం దొరికింది నాకు. ఓకే. సో అది చాలా బాగుండేది. డిఎస్పి గారు ఒక టైటిల్ సాంగ్ జూనియర్ నేమ్ మీద జూనియర్ టైటిల్ మీద ఒక సాంగ్ చేశారు. అది కంప్లీట్ డ్యాన్స్ నెంబర్. ఇట్స్ హీరో ఓరియంటెడ్ సాంగ్ కంప్లీట్గా. ఓకే. ఏంటంటే మీరు ఎట్లా చేశారంటే ఈ జూనియర్ సాంగ్స్ విషయంలో హ్యాపీగా మా ముందు ఒక బిర్యానీ ప్యాకెట్ వైరల్ లాంటిది పెట్టేసి తర్వాత పప్పు అన్నము సాంబార్ అన్నము పెరుగన్నం పెట్టేస్తే అవి ఎక్కడ కనిపిస్తాయి సార్? బిర్యానీనే కనిపిస్తుంది. లేదు సార్, ఇది నెక్స్ట్ వచ్చే సాంగ్ దీన్ని మించి ఉండిద్ది, వైరల్ వైఆర్ని మించి ఉండిద్ది. బికాజ్ ఇట్స్ కంప్లీట్ ఇప్పటిదాకా
ఇండియన్ సినిమా చూడని ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ట్రై చేసాం అండ్ డిఫరెంట్ డ్యాన్స్ ప్యాటర్న్ ట్రై చేసాం. ఓకే. ద వరల్డ్ సినిమా విల్ బి ప్రౌడ్ ఆ సాంగ్ చూసిన తర్వాత. అండ్ అఫ్ కోర్స్ వైరల్ వయరీ చాలా మంది హార్డ్ వర్క్ తోటి అండ్ లీలా మ్యామ్ గ్రేస్ తోటి, కిరీటి సార్ షార్ప్నెస్ అండ్ పర్ఫెక్షన్ తోటి అంత మంచి హిట్ అయింది. వరల్డ్ వైజ్గా ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు దేవుడికి, టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి ఒక సాంగ్ అనేది కూడా కంప్లీట్గా లైఫ్ చేంజింగ్ అనేది కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ముందు మీరు సాంగ్స్ చేసినా కానీ ఈ ఒక్క సాంగ్తో కంప్లీట్ అంటే లైఫ్ మారిపోయింది అనుకోవచ్చా? అఫ్ కోర్స్ అన్న, ఇట్స్ గివెన్ మీ ఎవ్రీథింగ్. నాకంటే నేను సొసైటీలో నేను ఒక కొరియోగ్రాఫర్ అనే ఒక వ్యక్తి తెలుగు నుంచి ఇంత యంగ్ టాలెంట్ ఉందని జనాలు అందరూ 2 రాష్ట్రాలు సెలబ్రేట్ చేసుకోవటం. అండ్ ఇట్స్ అ స్ట్రైట్ కన్నడ ఫిలిం అండ్ నాకు కన్నడ చాలా బాగా వచ్చు. కన్నడలో కూడా కన్నడలో చాలా కేర్ తీసుకొని ఏ ఒక చిన్న లిరిక్ కూడా మిస్టేక్ అవ్వకుండా మీనింగ్ఫుల్గా అంత జాగ్రత్తగా కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అది వైరల్ వయ్యారి. అండ్ అంత పెద్ద బిగ్ ప్రాజెక్ట్లో నాకు ఒక కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చి నేను ఒక క్యారెక్టర్ రోల్ ప్లే చేయటం నాకు చాలా హ్యాపీ. అండ్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్. దీనికంటే ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. తెలుగులోనే అనుకుంటే కన్నడలో కూడా దుమ్ము దులిపేస్తున్నారు, రీల్స్ కూడా బాగా చేస్తూ ఉన్నారు చాలా మంది. అంటే నేను బేసికల్గా సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నారు, ఐఎమ్ ఓకే. అంటే వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు ఉండిద్ది. ఎక్కడో ఊర్లో ఉండి దుమ్ముళ్ళల్లో చిన్న పిల్లలు వాళ్ళందరూ నా దగ్గర వరకు ఎంతవరకు అయితే అప్రోచ్ అయిందో అందరికీ నేను రిప్లేస్ ఇస్తున్నాను. అందరితోటి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. లేచిన వెంటనే నాదే సాంగ్ ఇంత బాగా వైరల్ అవుతుంది, నేను కొరియర్ చేసింది, ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ఫుల్. రిలీజ్ చేసినప్పుడు ఇంత రెస్పాన్స్ వస్తుందని కానీ ఇట్లా అనుకున్నావా? డిసైడెడ్ అన్న. ఫస్ట్ నేను ఎప్పుడైతే బేసికల్గా సాంగ్ నాకు ఒక 25 seconds ఇచ్చారనమాట ఫస్ట్ పిలిచి, రాజా సార్ పిలిచి. సో అది జరిగిన తర్వాత నేను కిరీటి సార్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత మేము ఎప్పుడైతే సాంగ్ విన్నామో మేము నెక్స్ట్ లెవెల్లో వైబ్ అయ్యాం. బికాస్ వైరల్ వయ్యారీ సాంగ్ ఇట్స్ బేస్డ్ ఆన్ సోషల్ మీడియా. ప్రాపర్గా ఇప్పుడు సొసైటీలో ఏది జరుగుతుందో సోషల్ మీడియాలో నువ్వు ఎందుకు వైరల్ అయ్యావు అంటే అమ్మాయి చెప్తున్నా. కంప్లీట్ స్పెషల్ సాంగ్. బేసికలీ అంత పెద్ద సాంగ్స్ లీలా మ్యామ్ చేస్తుంది అండ్ హీరో నేను 100% పెట్టేస్తాం అసలు. మా బాస్ అంటే సేమ్ జూనియర్ ఎన్టీఆర్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్ కిరీటి సార్. ఓకే. సో మా బాస్ లాగా డ్యాన్స్ కొంచెం 1% మ్యాచ్ చేసిన చాలు అంటారు. నాకు ఎన్నోసార్లు అనిపించింది 100% మ్యాచ్ చేశారు సార్ మీరు, యాజ్ ఇట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్ సార్ లాగానే డ్యాన్స్ చేస్తారని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్. అంత మంచి కొరియో చేసే ఆపర్చునిటీ దొరికింది. సో సాంగ్ వచ్చిన రోజు నుండి నేను వరల్డ్ ఎప్పుడు ఈ సాంగ్ అయిపోద్దా అని ప్రతి క్షణం వెయిట్ చేసాం. షూట్ చేసిన తర్వాత కూడా బేబీని కడుపులో పెట్టుకొని ఆ ఎక్సైట్మెంట్తో ఎలా ఉంటారో అలా ఉన్నాం. అండ్ ఫైనలీ ఇట్స్ కేమ్ అవుట్ లైక్ మంచి రెస్పాండ్ వచ్చింది. చాలా హ్యాపీ అమ్మా, చాలా హ్యాపీ. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా కర్ణాటకలో జరిగేటప్పుడు శివరాజ్ కుమార్ గారు ఆ స్టెప్ వేయించారు సార్. శివరాజ్ కుమార్ గారు ఆ స్టెప్ వేస్తూ ఉంటే అరే భలే ఉంది అనిపించింది. వీడియో రికార్డ్ చేసి పెట్టారు, నా స్టోరీలో పెట్టారు. లిటరలీ నాకు కళ్ళమని నీళ్ళు తిరిగిపోయాయి. బికాస్ అంత పెద్ద యాక్టర్. నేను పునీత్ రాజ్ కుమార్ సార్తో కూడా నా హ్యావ్ వెరీ గుడ్ బాండింగ్. నేను సార్తో కూడా వర్క్ చేశాను. అవునా? ప్రీవియస్గా నేను సార్తో జెమ్స్ అనే మూవీలో ఒక సాంగ్కి వర్క్ చేశాను, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. ఆ టైంలో నాకు మంచి రెస్పాన్స్ సార్ నుంచి. నాకు సార్ షూస్ ఇంకా టీషర్ట్ గిఫ్ట్ ఇవ్వటం, నాకు వాళ్ళ సార్తో నాకు మంచి రెస్పాండ్ ఉందని, అంటే బాండింగ్ ఉంది. ఈయన వచ్చి చూసి నాకు రెస్పాండ్ అయ్యి నా గురించి సాంగ్ గురించి చెప్పడం, ఒక స్టెప్ చాలా బాగుంది అన్నారు శివరాజ్ కుమార్ సార్. అండ్ అదే స్టెప్ స్టార్ స్టేజ్ మీద చేస్తుంటే అసలు నాకు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. అది నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ అంతమందితో స్టేజ్ మీద షేర్ అంటే వాళ్ళ పక్కన నించునే అది అవకాశం కలిగినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అన్నా. సూపర్. అండ్ ఈ సాంగ్ ఇవన్నీ ఓకే. అండ్ దీని తర్వాత ఆఫర్స్ ఏం సంగతి? ఖచ్చితంగా ఒకటి హిట్ అనేది మనం ఇచ్చాము అంటే ఆఫర్లు అనేది కూడా అలాగే వస్తుంది. చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ గుడ్. ఇప్పుడు ఒక సింగిల్ కార్డ్ నేనే ఒక మూవీ ఒప్పేసుకున్నాను రీసెంట్గా. అది సెప్టెంబర్లో స్టార్ట్ అవుద్ది. అండ్ అలాగే ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాకు. నేను ఎవరైతే ఇంతకు ముందు వర్క్ యాజ్ అ కొరియోగ్రాఫర్గా సైడ్ డాన్సర్గా ఉన్నప్పుడు వర్క్ చేసేవాడినో వాళ్ళందరినీ వెళ్ళి అప్రోచ్ అవుతున్నా. దే ఆర్ గివింగ్ మంచి గుడ్ రెస్పాన్స్ ఇస్తున్నారు, నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. వెరీ సూన్ ఐ హ్యావ్ 3-4 ప్రాజెక్ట్స్. ఐ కాంట్ రివీల్, నేను నేమ్ చెప్పలేను, బట్ ఉన్నాయి మంచి. నేను కొంతమంది హీరోలతో ఎవరితో అయితే నాకు మంచి బాండింగ్ ఉందో వాళ్ళందరినీ వెళ్ళి కలిశాను. మంచి అప్రిషియేషన్ చేశారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాల కస్టమర్ ఇది? చాలా అన్న. 2011లో వచ్చాను. ఓకే. అండ్ ఒక 5-6 yearsగా ఫిలిమ్స్లో డాన్సర్గా అండ్ మాస్టర్గా 2 years నుంచి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. నేను ఇంత పెద్ద సాంగ్ నా ఫస్ట్ సాంగ్ అవ్వటం
కొరియోగ్రాఫర్ గా ఫస్ట్ ఫిల్మా? టైటిల్ సాంగ్ నేను ఫస్ట్ షూట్ చేశాను, బట్ రిలీజ్ అయ్యి వచ్చిన సాంగ్ ఇట్స్ వైరల్ వయ్యారి. సో ఇంత పెద్ద సాంగ్ వచ్చి అందరు వైరల్ మాస్టర్ వైరల్ వయ్యారి సాంగ్ మీరు చేశారా అని అడగటం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇంకా నుంచి రేవంత్ అని పిలవాల్సిన అవసరం లేదు, వైరల్ మాస్టర్ అని పిలిచేస్తే అయిపోతుంది. ఆల్ థ్యాంక్స్ టు హీరోయిన్. దట్ గ్రేస్ కానీ అది కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న విధానం కానీ చాలా బాగుంది. ఆ హుక్ స్టెప్ మెయిన్ గా అందరిది అదే ఉండే, అంటే మా కాన్సన్ట్రేషన్ కూడా సాంగ్ లో బేసిక్ గా చాలా స్లోగా ఉండిందంటే అది ఒకటే స్టెప్, సాంగ్ అంతా పరిగెడుతుంది. ఆ ఓన్లీ ఆ హుక్ స్టెప్ ఒకటి కూడా డైరెక్టర్ గారు, హీరో సార్, ఇంకా డిఎస్పీ సార్ అందరు కూర్చొని దీన్ని బేసికల్గా ఇది వరల్డ్ అంతా ఎంజాయ్ చేసేలా ఉండాలి, ఇద్దరి కాంబినేషన్లో చాలా బాగుండాలి, ఎవరైనా చేయగలిగేలా ఉండాలని కేర్ తీసుకొని చేసింది. అలా అని చెప్పి తగ్గకూడదు, ఎందులో తగ్గకూడదు, గ్రేస్లో కానీ మూమెంట్ వేస్కి కానీ ఎందులో తగ్గకూడదు అని ప్రీ ప్లానెడ్గా చేసుకొని చేసింది. అండ్ వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్. స్పెషల్గా పర్టికులర్ ఒక మూవ్ గురించి మనం మాట్లాడుకోవాలి బ్రో. ఏంటంటే హీరోయిన్ ఇక్కడ కూర్చోబెట్టుకొని చేసేది మనం చూస్తాం. పుష్పలో మన సమంత గారు, అల్లు అర్జున్ గారు చేసేది కానీ తర్వాత నెక్స్ట్ దానిలో అన్ని మనం చూసాం. కాకపోతే ఒక హీరోయిన్ ఇక్కడ ఎక్కేసి ఆ బ్యాలెన్స్ పట్టుకొని అక్కడ ఇద్దరు కలిసి స్టెప్ వేయడం అనేది కూడా అది స్మాల్ బీజిఎమ్స్ ఒక 4 వస్తాయి అన్న అలాంటివి. ఒకదానికేమో టెండెడ్ అదొకటి చేసాం, ఇంకొక దానికి ఇది చేసాం. దేర్ ఆర్ మెనీ, ఇంకొక 2 ఉన్నాయి అలాంటివి. ప్రతి ఒక్క సింగిల్ స్టెప్ కూడా చాలా బాగుండిద్ది అన్న, బికాస్ దాని వెనకాల థాట్ ప్రాసెస్ ఏంటంటే ఏ ఒక్క బీట్ని వదలకూడదు, ఏ ఒక ఎంత ఉన్నా కానీ ఈజీగా ఉండాలి చాలా చేయడానికి. నేను ఎన్నోసార్లు ఒక 5th to 8th టేక్ అనుకుంటా అది మేము ఓకే చేసింది. దాని బిఫోర్ చాలాసార్లు ట్రై చేస్తున్నప్పుడు మిస్ అయింది. నేను ఇన్నిటి మధ్యలో వెళ్ళి ప్రతిసారి లీలా మ్యామ్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ నవ్వాలి, మ్యామ్ స్మైల్ ఇవ్వాలి. ఆ అమ్మాయి మ్యామ్ పైన ఉన్నారు, సో పైకి వెళ్ళి వచ్చి మళ్ళీ స్మైల్ ఇచ్చి ఒక మూమెంట్ చేయాలన్నమాట. సో దట్స్ బికమ్ వెరీ వాళ్ళ టాలెంట్ అని చెప్పొచ్చు. అమ్మాయి మ్యామ్ బ్యాలెన్స్ చేసిన విధానం, ఆయన హోల్డ్ చేసిన విధానం. కానీ ఏంటంటే ఒక పక్క అంత వెయిట్ అనేది ఇక్కడ పడినప్పుడు కింద కిరీటి గారికి ఆ ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకూడదు. అవును, పైన బ్యాలెన్స్ ఆపుకుంటూ ఉండడం అనేది శ్రీలీల గారి ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకూడదు. అవును, ఆ రెండు భలే మ్యాచ్ చేసేవారు. ఇది 8th టేక్, అదే 8th or 6th or 8th టేక్, 5 to 6 8th టేక్ లో అయిపోయింది. అదే నాలాంటోడు అయితే అసలు చేయలేడు తెలుసా. అయ్యో అన్న, అలా అంటే ప్రతి ఒక్క టేక్ అంతే, ఎవరం కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం కాదు. ఇఫ్ ఇన్ కేస్ టేక్ అనేది అది బారాలేదు బికాస్ ఆఫ్ డస్ట్ అయి ఉండండి. లైటింగ్ డిఓపి సెంధిల్ సార్ ఈజ్ వెరీ పర్టికులర్, వరల్డ్స్ బెస్ట్ డిఓపి మాకున్నప్పుడు. ఆయన చాలా పర్టికులర్ ఉంటారు. అండ్ కిరీటి సార్ అంతే, అందరూ చాలా అంటే చాలా ఒక మంచి ప్రాజెక్ట్ జనాలకు చూపించాలని అందరం ప్రతి క్షణం కష్టపడి చాలా ఒక 6 months 7 months బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఎంత పెద్ద సాంగ్ బయటకు వచ్చింది. సో ఒకసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాం. 2011లో నీ జర్నీ మొదలైనా కానీ లాస్ట్ ఒక 5 years నుంచి మాత్రం కొంచెం గట్టిగా పరిగెడుతుంది అనుకుంటా. అంటే లైక్ డీ కానీ నీతోనే డ్యాన్స్ అని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా మీరు ఒక కొరియోగ్రాఫర్గా చేసుకుంటూ ఎట్లా ఇంతకు ఈ అవకాశం ఎట్లా వచ్చింది? డీలో సైడ్ డాన్సర్గా సైడ్ డాన్సర్గా చేసేటప్పుడే బాగా చేస్తున్నారా కంటెస్టెంట్గా చేయమన్నారు, అలానే ట్రై చేయడమే కంటెస్టెంట్ చేశాను. 9లో కంటెస్టెంట్గా చేశాను. దెన్ 11కి నేనే వెళ్ళి అప్రోచ్ అయ్యా, అంటే మూవీస్ ఫిలిమ్స్లో కార్డ్ తీసుకొని డాన్సర్గా చేసేవాడిని. సో వై డోంట్ వీ ట్రై ఫర్ అ కొరియోగ్రఫీ అని చెప్పేసి వెళ్ళి డైరెక్టర్ని అప్రోచ్ అయ్యాం. వెళ్ళి కలిసిన వెంటనే వాళ్ళు ఓకేరా నువ్వు మా ముందు పెరిగిన వాడివి, కొరియోగ్రాఫర్ అయితే బాగుంటుంది అని అప్పుడు డైరెక్టర్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత అది ఏ సీజన్ స్టాప్ అవ్వలేదు, ఏ సీజన్ గెలవలేదు. బట్ 15 వరకు నేను కంటిన్యూస్గా ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా యూజ్ అయింది. బికాస్ ఆ థాట్ ప్రాసెస్ కానీ అదంతా నేను ఫార్మేషన్స్ కానీ డాన్సర్స్ గురించి కానీ. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, నాకు ఎడీ మా తెలుగు స్టేట్స్ నుంచి అందరూ డాన్సర్స్ నాకు సపోర్ట్ చేశారు. దెర్ ఆర్ 300 members ఇన్ వైరల్ వయ్యారి సాంగ్ డాన్సర్స్. ఇది 300 మంది డాన్సర్స్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశారు. ఎవ్రీ సింగిల్ డాన్సర్ దే పుట్ స్వెట్ ఇంకా బ్లడ్ పెట్టి చేశారు అనమాట. కానీ మాకు చూపించింది కానీ చిన్న ట్రైలర్ అన్నట్టు చాలా సార్, ఒక 10% అంతే చూసారు జస్ట్ లిరికల్ వీడియోలో. ఓకే, 100% ఫెస్టివల్ జరగబోతుంది ఆ సాంగ్ థియేటర్లో. నేనే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. కానీ అంతమందిని మేనేజ్ చేయడము యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా కత్తి మీద సామే కదా, అది కూడా ఫస్ట్ ప్రాజెక్ట్. బిఫోర్ చేసాం సార్, అంటే సార్ దగ్గర శేఖర్ మాస్టర్ గారి దగ్గర వర్క్ అసిస్టెంట్గా చేసేటప్పుడు మేము అలాంటి పెద్ద పెద్ద సాంగ్స్ 100 members అలా. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఐ కెన్ హ్యాండిల్, లైక్ నాకు ఈజీగా నేను అందరినీ హ్యాండిల్ చేయగలుగుతా. ఐఎమ్ వెరీ పర్టికులర్ అండ్ క్లారిటీగా ఉంటా. నాకు నేను సెట్కి వెళ్ళి ఏం తీయాలి ఏం చేయాలి అనేది ప్రిపేర్డ్ అయ్యి నేను చాలా కాన్ఫిడెన్స్గా తీసేసుకొని వచ్చేస్తా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నైస్. అంటే అలాగే కొన్ని
బిగ్ మూవీస్కి వర్క్ చేసేటప్పుడు స్టార్స్తో ఉండడం కానీ వాళ్ళకు డాన్స్ నేర్పించేటప్పుడు కూడా పక్క నుండి చేయడం కానీ మీ ఇన్స్టా చూస్తుంటే నాకు అర్థమైంది. అంటే మన భీష్మలో మన నితిన్ గారికి కానీ చాలామందికి అట్లా మీరు నేర్పిస్తూ ఇట్లా ఉన్న ఫొటోస్ కూడా చాలా బాగా అనిపించాయి. అదే సార్, అంతా ఆల్ థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్. ఒక ఊరు నుంచి వచ్చి ఒక చిన్న పిల్లోడు ఆయనతో ఫోటో దిగితే చాలు అనుకునే ఒక వ్యక్తికి, నాట్ ఓన్లీ మీ, చాలామంది డాన్సర్స్ వర్క్ చేశారు, చాలామంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేశారు. ఆపర్చునిటీ ఇవ్వటం అనేది చాలా, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఇచ్చి డాన్సర్గా చేసేవాడిని అసిస్టెంట్గా పెట్టుకొని వర్క్ అంతా నేర్పించి ఈరోజు మేము వెళ్ళి బయటకు వచ్చేసి మేము వర్క్ చేసుకుంటుంటే అసలు ఆయనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. సో ఇంకా అంతకుమించి నాకు అంతకంటే పెద్దది ఏం అవసరం లేదనిపిస్తుంది. ఓకే. సో ఇంత పెద్ద సాంగ్ చేయగలిగినా ఏది చేయగలిగినా ప్రీవియస్గా మేము నేర్చుకున్న మా అనుభవం అనేది ఇక్కడ పనిచేస్తుంది. సో అలాగే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? సో డాన్స్ నెంబర్ వైజ్ కానీ మ్యూజిక్ నెంబర్ వైజ్ కానీ. డాన్సుల్లో అయితే మేము వదిలేదు సార్, చంపేసి వదిలిపెట్టాం. జూనియర్ చంపేశారా? సాంగ్స్ గోయింగ్ టు బి క్రేజీ, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫిలిం వచ్చేసి ఈ మధ్యకాలంలో చూడని ఫ్లేవర్ సార్. అంటే అంతా హిస్టారికల్ మూవీస్, ఫైట్స్ లేదా లవ్ స్టోరీ, లిప్ కిస్ జరగందే ఒకటి లేదు అనే ఒక ప్యాటర్న్లో ఒక బొమ్మరిల్ లాంటి ఫ్యామిలీ స్టోరీ. ఇట్స్ అ కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీ. నాకు చాలా హోప్ ఉంది, చాలా మంచి సక్సెస్ వస్తుందని. ఓకే. సో జూలై 18 జూనియర్ మూవీ. నేను చాలా చిన్న జూనియర్కి ఒక ఆపర్చునిటీ వచ్చింది. కిరీటి సార్ ఫస్ట్ టైం యాజ్ అ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. లీలా మ్యామ్ ఫస్ట్ ప్రాజెక్ట్, అంటే యాక్చువల్లీ ఇన్ కన్నడ. ఇన్ కన్నడ. సో హోప్ఫుల్లీ హ్యూజ్ సక్సెస్ టు ఎంటైర్ టీమ్. ఓకే. అంటే నీతోనే డ్యాన్స్ సార్. సో ఆ సీజన్ మొత్తం చేశారు కదా నిఖిల్ గారు అండ్ నిఖిల్ అండ్ కావ్య గారు. సో వాళ్ళిద్దరితో ఎలా ఉండింది ఆ కాంబినేషన్? కానీ అంటే ఇప్పుడు పర్టికులర్గా సీరియల్స్లో యాక్టింగ్ చేసే వాళ్ళకు నేర్పించడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. మూవీలో చేసే ఆర్టిస్ట్కి కానీ హీరోస్కి నేర్పించడం డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా మేనేజ్ చేశారు? అంటే నేను ఎప్పుడు వాళ్ళతోటి ఒక కొరియోగ్రాఫర్ లాగా ఉండింది లేదు సార్. అంటే బేసిక్గా నన్ను ఒక చిన్న పిల్లోళ్ళలాగా వాళ్ళు చూసుకున్నారు, నేను వాళ్ళతో పాటే ఉంటూ ఆల్మోస్ట్ అందరూ అంతే. కిరీటి సార్ కూడా లిటరల్లీ మేము వాళ్ళ ఇంటి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసే స్పేస్లో చిన్నపిల్లలాగా ఆడుకునే వాళ్ళం నైట్ 3 o'clock వరకు, 2:30 వరకు. నాకు నిఖిల్ అన్న వాళ్ళతో చేసేవాళ్ళు అప్పుడు కూడా అంతే. నాకు కావ్య అక్కతో వెరీ గుడ్ బాండింగ్. ఏ ఒక్క సాంగ్ చేసినప్పుడు కూడా రియాలిటీ షోలో హార్డ్గా దీని గురించి కష్టపడిపోయి చేయాలి, ఇష్టంగా చేయాలి, మంచిగా చేయాలి, మంచి వర్క్ చేయాలి, మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఆపర్చునిటీ అనే చేసాం. సో వాళ్ళతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. నాకు వాళ్ళతో చేసిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా యూజ్ అవుతుంది. బయట మనుషులతో ఎలా ఉండాలి, ఏది ఎక్స్పెక్ట్ చేసి ఎలా ఉండాలి. సో ఆర్టిస్టులు అనేవాళ్ళు మనం దగ్గర అయ్యేంత వరకు వాళ్ళు మనకు ఆర్టిస్టులు అంట ఇలా ఉంటారు అలా ఉంటారు, దగ్గర అయిన తర్వాత దే ఆర్ వెరీ స్వీట్. వాళ్ళు కూడా ఒక మంచి హ్యూమన్సే, వాళ్ళు ఒక మనుషులే, అందరినీ మనుషుల్లానే. ఇప్పుడు మీరు నాకు బిఫోర్ నాకు పరిచయం లేదేమో కానీ నేను మిమ్మల్ని చూసి మీ స్మైల్ చూసి మీతో మాట్లాడినప్పుడు ఐ కనెక్టెడ్, లైక్ ఓకే ఏదో నెక్స్ట్ టైం కలిసినప్పుడు కూడా అదే బాండింగ్ ఉండిద్ది మీకు నాకు. సో కలిసే వరకే ఎవరైనా స్టార్స్ అదంతా నార్మల్, మీట్ అయిన తర్వాత దే ఆర్ ఆల్ నార్మల్ పీపుల్. కానీ అసలు కొరియోగ్రాఫర్గా ఈ స్టైలింగ్ అనేది కూడా ఇంపార్టెంటా? ఆఫ్ కోర్స్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎర్లీ స్టేజెస్లో చిన్నప్పుడు మేము ధోనిని చూసినట్టు ఎందుకంటే ఆయనది కూడా ఇంతే అనమాట. సో పెంచుకోవడానికి ద రీజన్ ఏంటి? అంటే జస్ట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ సార్. సో చాలా, సో గాడ్కి అని చెప్పి. అండ్ నాకు మోటివేషన్ ఆర్ అవ్వని, స్ట్రెంగ్త్ అవ్వని, ఎవ్రీథింగ్ వాజ్ ధోని సార్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను చాలా హ్యూజ్ క్రికెట్ ఫ్యాన్. ఓకే. సో ధోని సార్ లాగా నాకు కూల్గా, పేషెన్సీగా చాలా పెద్ద వర్క్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాండిల్. ఒక మనిషి నించోని ఇది జరుగుతుంది అని అంటే అది ఖచ్చితంగా దాన్ని నిజం చేసి చూపించడానికి వన్ ఆఫ్ ద బిగ్ ఇన్స్పిరేషన్. సో నేను ఆయననే చాలా ఆదర్శంగా తీసుకొని, నాకు చాలా ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వింటా, ప్రతి ఒక్క మ్యాచ్ ఆడతా. అంటే నేను క్రికెట్ అలా ఆడటానికి ట్రై చేస్తా, జస్ట్ నార్మల్ అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఆడటానికి. బట్ నాకు ధోని సార్ అనేది చిన్నప్పటి నుండి నేను హ్యూజ్ ఫ్యాన్. సో నాకు హెయిర్ స్టైల్ అనేది నాకు దేవుడు గాడ్ గిఫ్ట్, అలానే కొంచెం పెంచుకునే ఛాన్స్ వచ్చింది. సో ఓకే. అండ్ ధోని సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ చేయడం వల్ల ఇంకా మాకు లైఫ్లో ఏదన్నా చేయాలి, ఒక్క చోట స్ట్రక్ అయిపోయి ఆగిపోవద్దు. కొన్ని డేస్ బాగాలేదన్నా కానీ ఇంకా లైఫ్లో ముందుండే డేస్ చాలా అద్భుతంగా ఉంటాయని వాళ్ళే పెద్ద ఎగ్జాంపుల్ మనకి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది బ్రో, మీ స్టైలింగ్ కానీ మీ ఆహార్యం అన్నీ చూసేటప్పటికి గడ్డం విషయంలో కోహ్లీ, హెయిర్ విషయంలో ఏమో ధోని, ఈ రెండు మ్యాచ్ చేసి పెట్టేశారు. సార్ క్రికెట్కి హ్యూజ్ ఫ్యాన్, బట్ డ్యాన్స్లో కనేసి మమ్మీ విష్ వాళ్ళ అమ్మకి ఇష్టం అని చెప్పేసి వచ్చాను.
అండ్ ఇప్పటికీ క్రికెట్ ఆడతాను. వాళ్ళు అమ్మ విష్ వల్ల బ్రో. అమ్మకి చాలా ఇష్టం డాన్స్ అనేది. ఓకే. కజిన్ ఎవరో ఉంటే వెళ్ళురా వెళ్ళి నువ్వు కూడా వినాయక చవితికి అలా డాన్స్ చేయని చెప్పి అలానే స్ట్రోల్ చేస్తూ హైదరాబాద్ వచ్చేసి ఇంకా 10th అయిన తర్వాత. సో క్రికెట్ అనేది ఏంటంటే నాకు మైండ్ రిలీఫ్ అవ్వడానికి, ఫ్రెండ్స్ అందరితో జాలీగా టైం స్పెండ్ చేయడానికి క్రికెట్ ఇష్టం. బట్ ఒక ఐపీఎల్ మ్యాచ్ వదలను, ఒక్క టెస్ట్ మ్యాచెస్ వదలను, ఖచ్చితంగా T20 చూస్తా. వరల్డ్ కప్ని అందరిలానే నేను చాలా మంచిగా మన తెలుగు రాష్ట్రాల్లో మొన్న ఆర్సీబీ గెలిస్తే బెంగళూరు కంటే ఎక్కువ హైదరాబాద్లో సెలబ్రేట్ చేశారు, రైట్, ట్యాంక్ బండ్ దగ్గర. సో క్రికెట్కి చాలా పెద్ద, అఫ్ కోర్స్ కోహ్లీ సార్ అవన్నీ వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ సార్, చాలా పెద్ద ఇన్స్పిరేషన్ మనకి. అంటే ఇంతకు మనది మునుగురా? సార్ భద్రాచలం దగ్గర. భద్రాచలం దగ్గర మునుగురు. ఓకే. ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన అబ్బాయి ఈరోజు ద బిగ్ డ్రీమ్స్ అచీవ్ చేస్తూ వెళ్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ డే డ్యాన్స్ వేస్తున్న రోజు? అంటే ఇప్పుడు ఒక హీరోస్తో వాళ్ళతో అంటే ఒక 2 రాష్ట్రాలు కూడా మాట్లాడుకునేలాగా మనం ఎదిగి అన్నప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది బ్రో? ఏం గుర్తొస్తుంటాయి? హ్యాపీ సార్, అంటే ఏ ఒక్క రోజు బాధ పడుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫర్స్ కూడా అంతే మంచిగా వచ్చాయి. వర్క్ చేసిన రోజు వర్క్ ఇచ్చే వాళ్ళు మంచిగా వర్క్ ఇచ్చారు. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్, నేను ఎంతమంది దగ్గర అయితే వర్క్ చేశానో ప్రతి ఒక్కరిది ఎంతో కొంత కాంట్రిబ్యూట్ అయితే ఉండుంటుంది నా లైఫ్లో. సో అందరికీ చాలా థ్యాంక్ఫుల్. నేను అవకాశాలు దొరుకుడే మన ఫిలిం ఇండస్ట్రీలో చాలా కష్టం. సో అవకాశాలు దొరికే చోట జస్ట్ ప్రూవ్ చేసుకోవడానికే పని చేస్తే చాలు అన్నది నేను బిలీవ్ చేస్తా. జస్ట్ మా వర్క్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేది వస్తాయని. అండ్ నాకు పెద్దగా కూడా లేదు సార్, అని పెద్ద ఆశ లేదు. నాకు చిన్న హీరో వచ్చినా కానీ నేను అదేలాగా మాట్లాడితే అదేలాగా కొరియో చేస్తా, పెద్ద హీరో వచ్చినా కానీ నేను అదేలాగా మాట్లాడితే అదేలాగా కొరియో చేస్తా. ఎండ్ ఆఫ్ ద డే నా డ్యాన్స్ మూమెంట్స్ చాలా బాగుండాలి, జనాలు అందరు ఎవరైతే డ్యాన్స్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని ఐ ఫీల్, అంతే. ఓకే. ఇంతకు మీ డ్రీమ్ ఏంటి? ఫిలిం డైరెక్టర్ సార్. ఐ వాంట్ టు డైరెక్ట్. డైరెక్టరా? ఇది ఎక్కడి నుంచి మొదలైంది బ్రో అసలు? చిన్నప్పటి నుండి ప్యాషన్ ఉంది సార్, చిన్నప్పటి నుండి ప్యాషన్. డాన్సర్ అనేది ఒక 6th 7th క్లాస్లో స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుండి ఏమవుతావు అంటే ఇట్లా సినిమా డైరెక్టర్ అవ్వాలి అది అదే ఉండింది. బట్ ఇప్పుడు నాకు అదేం, ఐ లవ్ రైటింగ్, చదవటం కానీ రాయటం కానీ, అండ్ థాట్ ప్రాసెస్ చాలా ఆలోచిస్తా. ఈ కథ ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, వెబ్ సిరీస్ చూస్తా. బేసికల్గా ఫిల్మ్ మేకర్ అనేది అది ఎనీ క్రాఫ్ట్, డైరెక్షన్ అవ్వని, రైటింగ్ అవ్వని, అండ్ కెమెరా అవ్వని. లక్కీలీ ఐఎమ్ హియర్, కొరియోగ్రఫీలో ఉన్నా, అండ్ ఐ నో నాకు చాలా డ్యాన్స్ బాగా చేయటం వచ్చు అని. సో హోప్ఫుల్లీ బిగ్ అంటే ఇప్పుడేం ఆశలు ఏం లేవు సార్, వెంటనే సినిమా తీసేసేయాలి, ఎప్పటికో అయినా కానీ పర్లేదు. ఐ వాంట్ టు డైరెక్టర్ ఫిలిం. ఓకే. సో లాంగ్ టర్మ్ డ్రీమ్ ఏదైతే ఉందో అది మూవీ తీయడం. ఆఫ్ ద డే. ఎవరు ఇన్స్పిరేషన్ దానికి? ఇన్స్పిరేషన్ మెనీ పీపుల్ సార్, చాలామంది. నాకు మైకేల్ జాక్సన్ గారు చాలా ఇన్స్పిరేషన్. బికాస్ నేను నా చిన్నతనంలో నుంచి 90sలో అదే టైంలో హీ యూస్ టు టేక్ వన్ ఆల్బమ్ సాంగ్, అదే తనే డైరెక్ట్ చేసి యూస్ టు ట్రై మెనీ న్యూ థింగ్స్, బీట్స్ కానీ క్రియేట్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ లైక్ సంథింగ్ క్రేజీ. ఏదో మైండ్లో ఏదో ఒక థాట్ ప్రాసెస్తో వరల్డ్కి ఏదో కొత్తదనం చూపించాలనే ఒక థాట్ ప్రాసెస్తో ఈ కేమ్ అవుట్. అంతమంది సాంగ్స్ నిన్ను చిన్నప్పటి నుండి ఫాలో అవుతూ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఆయన లేకపోయినా కానీ హీఈస్ ద గాడ్ ఆఫ్ డ్యాన్స్. సో అందరూ గుర్తుపెట్టుకుంటారు. సో జస్ట్ నాకు కూడా ఏంటంటే డాన్సర్స్ ఎవరైనా కానీ, అండ్ ఫిజికల్గా కానీ బాడీ వైజ్గా కానీ మనం ఎన్ని చేసినా కానీ కొంతమంది అన్నా ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ మనం లేనప్పుడైనా ఉన్నప్పుడైనా ఒకటే లైఫ్, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. సో కొంతమందినైనా ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి ఆశ, అంతే సార్. అది మూవీ తీసైనా కానీ పర్లేదు, లేదా సాంగ్స్ చేసైనా పర్లేదు. మీ డాన్స్ చూసి ఏ అమ్మాయినా వచ్చి ప్రపోజ్ చేసిందా? లేదు సార్, ఇప్పటిదాకా. మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూసే ప్రపోజ్ చేయకుండా ఆపింటదేమో. లేదు సార్, అదే ఇన్స్టాగ్రామ్లో అంతే. అట్లేం లేదా? ఎందుకంటే వింటూ ఉంటాం, అరే డాన్స్ బాగా నేర్చుకుంటే అమ్మాయిలు బాగా పడతారు రాబాయ్ అని చెప్పేసి కొంతమంది దగ్గర విన్నాం అనమాట. లేదు సార్, ఇప్పటివరకు అయితే అంత బేసికల్గా నేను ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పంది ఒకటి చెప్పమన్నారు కాబట్టి ఇట్స్ అ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నేను సోషల్ మీడియాను ఒక 1 year యూజ్ చేయలేదు ప్రాపర్గా. ఐ యూస్ టు యూజ్ జియో ఫోన్ చిన్నది. అండ్ ఎవరు మూవీ టీమ్ కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ నాకు నా అసిస్టెంట్కో నా మేనేజర్కో కాల్ చేసి నాకు చెప్పి ట్యాబ్లో వాట్సాప్ చేసాం చూడండి మాస్టర్ అంటే ఐ యూస్ టు చెక్, వాళ్ళకి వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళి చెక్ చేసేవాడిని. చాలా పీస్ఫుల్గా. అంటే నేను చూసా సోషల్ మీడియా అప్పుడప్పుడు చూసాను, బట్ నేను దాంట్లోనే ఉండలేదు. బికాస్ నాకు వర్క్ వచ్చింది ఎన్నో సంవత్సరాల తర్వాత, ఒక 2 years వెయిట్ చేస్తే కొరియోగ్రాఫర్గా ఫైనల్లీ నాకు ఒక ఛాన్స్ వచ్చింది. సో ఇది నేను ప్రూవ్ చేసుకున్నా అంటే నాకు దాని తర్వాత నాకు మళ్ళీ టైం ఉండిద్ది నేను ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి. సో అని అందరికీ చెప్పేది కూడా ఏంటంటే నాట్ 24 hours మొత్తం దానికే ఇచ్చేయకుండా లైఫ్లో మ్యాక్సిమం డేస్, నెంబర్ ఆఫ్ డేస్ లైఫ్కి ఇచ్చి కెరియర్ మీద, డబ్బు మీద, వీటి మీద ఫోకస్ చేసుకుంటే
ఖాళీగా ఉండి పడుకునేటప్పుడు ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా యూజ్ వాళ్ళకి వెళ్తున్నాయి సార్, మన నుంచి డబ్బులు ఇంకా వాళ్ళకి వెళ్తున్నాయి. సో నేను ఇది చెప్దాం అనుకున్నా. నాకు ఎవరికి ఈవెన్ కిరీటి సార్ కూడా మాస్టర్ మీరు ఎందుకు మాస్టర్ అంత చిన్న ఫోన్ యూజ్ చేస్తున్నారంటే ఈ డిస్టర్బెన్స్ ఏమి ఉండొద్దు అని సార్. స్క్రీన్ టైం చూస్తే స్పెట్స్ పెట్టుకోవాలంటున్నారు, స్క్రీన్ టైం ఏమో 12 hours 14 hours ఉంది. సో అందుకని ఇది యూజ్ చేశానంటే మంచిది మాస్టర్, మీరు ఈ సాంగ్ అయ్యేదాకా ఇలానే ఉండండి, కావాలనుకుంటే అయిపోయిన తర్వాత యూజ్ చేసుకోండి అని. అయిపోయిన తర్వాత ఐఎమ్ యూజింగ్ లైక్ ఐఫోన్ యూజ్ మీరు చేస్తాను. చాలా పెద్ద స్టేట్మెంట్ వదిలేరు, గుర్తెట్టుకోండి. యా ఇప్పుడు అందరూ యంగ్ టాలెంట్ కూడా చెప్పేది అదే సార్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఫోన్ చూసి అరే రీల్ బాగుంది అని చేయడం మొదలెడతారు, వాళ్ళని మీరు ఆపుతున్నట్టు. అయ్యో నేను రీల్స్ చేసేవాళ్ళని అనట్లే, నాట్ ఓన్లీ రీల్స్ చేసేవాళ్ళు, just- బేసికల్ గానే మనం అంటే వేస్ట్ వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, మనం మన కెరియర్స్ మీద టైం స్పెండ్ చేసుకోవట్లేదు అనేది నా ఒపీనియన్. అంతే ఐఎమ్ నాట్, నేను ఎవరిని తక్కువ ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. బేసిక్ గా ఇవ్వాలి సార్. అంటే ఒక నేను యూజ్ చేస్తే ఏం చేస్తాను, లేచిన తర్వాత ఒక 1 hour లేదా వెళ్ళి పడుకునే ముందు ఒక 2-3 hours ఫోన్ ఏమో, ఇది ఓకే. ఇంకా మొత్తానికి దాంట్లో ఉంటే నా సాంగ్ కొరియా ఎవరు చేస్తారు సార్. నేనే బాగా చేసుకుంటే మంచి జనాలందరూ ప్రేక్షకులందరూ ఆదరిస్తారని నేను నమ్ముతా. ఈ జర్నీలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన 3 హుక్ స్టెప్స్ ఏంటో చెప్పండి. 3 hook steps. I have done 2 BGMs. ఒకటి ఫస్ట్ సాంగ్లో ఏదైతే ఫస్ట్ సాంగ్ అని చెప్పానో టైటిల్ సాంగ్లో, అందులో సింగిల్ షాట్ బోల్ట్ కెమెరాతో వి షూటెడ్. ఒక హోల్ BGM అంతా ఓన్లీ సింగిల్ షాట్. దెర్ ఆర్ మెనీ మోర్ దెన్ 1000 steps ఉండేలాగా ఒక షార్ట్ ప్లాన్ చేసాం అనమాట. ఓకే, చాలా అంటే చాలా బాగా వచ్చింది సార్. సో అది రిలీజ్ 1000 కెమెరాస్ నో ఇట్స్ ఎ బోల్ట్ కెమెరా. బోల్ట్ కెమెరా. సో దాంతో మోర్ దెన్ 110 members తోటి షార్ట్ చేసాం, సింగిల్ టేక్. హోల్ BGM అంతా ఒకటే సింగిల్ షాట్ లో తీసాం అనమాట. ఓకే, అండ్ అది నా ఫేవరెట్ ఈ సినిమాలో. అది ఈ టేక్ ఒక్కటి ఓకే అయితే సరిపోద్ది, ఎందుకంటే బికాస్ అది ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్. దాని ప్రోగ్రామ్ సెట్ చేయడానికి కూడా, కెమెరా బోల్ట్ కెమెరాది సెట్ చేయడానికి కూడా ఇట్ టుక్ మోర్ దెన్ 1 hour to 2 hours. సెట్లో మేము వెయిట్ చేయాలి వితౌట్ షూటింగ్ ఎనీథింగ్. కెమెరాస్ పెట్టుకొని దాని ప్రోగ్రామ్ సెట్ చేయడానికి అంత టైం తీసుకుంటుంది. దాని తర్వాత షార్ట్ ప్లాన్ అయిందంటే దాని సరౌండింగ్స్ లో ఒక 10 meters వరకు ఎవరు ఉండకూడదు. ఇట్స్ అంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనమాట అది. సో సేమ్ కెమెరా ఏదైతే విక్రమ్ మూవీ ఫైట్ సీన్ చేసాడో సేమ్ కెమెరా అదే టెక్నీషియన్ వచ్చాడు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందరికి టెక్నీషియన్స్ అందరం చాలా హ్యాపీ అయినా. ఎండ్ ఆఫ్ ద డే వి గాట్ దట్ షాట్. అదొకటోను. ఈ వైరల్ వయ్యారి సాంగ్ లో ఫస్ట్ BGM అండ్ సెకండ్ BGM వి డిడ్ 2 BGMs సింగిల్ షాట్ చేసాం సార్. అసలు జనాలకి ఎంత డ్యాన్స్ కావాలంటే అంత డ్యాన్స్ ఇచ్చాం. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఆ BGMలు ఏ ఒక్కరు ఆడి చూపించినా కానీ, మళ్ళీ ఏ ఒక్కరు మా కిరీటి సార్ అంత బాగా చేసి చూపించినా కానీ నేను వచ్చి ఇలా హ్యాట్స్ ఆఫ్ కొడతా. బికాస్ అంత హార్డ్ వర్క్ చేసేసాం. ఎవ్రీవన్ గో లవ్ ఇట్ సార్, ఖచ్చితంగా. సూపర్. ఇంకొకటి అంటే మీరు చేసిందనే కాకుండా బయట కానీ అంటే వేరే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళందరూ చేసిన అన్ని వాటిలలో నచ్చిన హుక్ స్టెప్ చెప్పండి. హుక్ స్టెప్ అంటే దావోదీ వాదిరే రీసెంట్లీ శేఖర్ మాస్టర్ గారు. ఓకే, పిచ్చి ఎన్టీఆర్ సార్ ఆడుతుంటే అసలు నాకు ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ సార్ డాన్స్ కానీ ఫాస్ట్గా వేసే విధానం కానీ నాకు చాలా ఇష్టం సార్. ఓకే, బేసిక్గా నేను మాస్ దగ్గర చేసినప్పుడు కూడా నేను ఎప్పుడన్నా చిన్న ఫాస్ట్గా వేసేయాలి అన్నట్టు ఆ మైండ్ సెట్లోనే ఉండేవాడిని. అండ్ అంత మంచి ఈ రీసెంట్గా వచ్చిన దాంట్లో దావోదీ రేవాది సాంగ్ అంత మంచి డ్యాన్స్ వేసే, అంటే ఎన్టీఆర్ గారిని చూసే అవకాశం వచ్చింది. సో అంత మంచి డ్యాన్స్ స్కోప్ ఉన్న సాంగ్ అది. శేఖర్ మాస్టర్ గారు చాలా బాగా చేశారు, అది నాకు చాలా నచ్చింది. అండ్ మీ డ్రీమ్ ఏంటి బ్రో? ఏ హీరోకి మీరైతే కొరియోగ్రాఫ్ చేయాలని? అందరితో పని చేయాలి. బట్ చిరంజీవి గారితో ఒక్కసారి, అంటే నా కొరియో ఆయన చిన్నప్పుడు థియేటర్లో చూసి వచ్చాను. చిరంజీవి గారికి నా కొరియోలో అలాని అంత డ్యాన్స్ పెట్టి ఇబ్బంది పెడతామని కాదు, సార్ లాంటి వాళ్ళతోటి ఒక లెజెండరీ డ్యాన్స్ అంటేనే చిరంజీవి సార్ అంటే డ్యాన్స్. సో అలాంటి ఛాన్స్ ఒక్కటి వచ్చినా కానీ నేను అందరికీ నా కొరియోగ్రఫీ సార్ మీద చూపించే అవకాశం వస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ద హ్యూజ్. చిరంజీవి గారితో జానీ మాస్టర్ అనుకుంటా ఈ లేస్ కట్టే డాన్స్ కానీ ఈ బెల్ట్ది కానీ అది శేఖర్ మాస్టర్ అంటే భలే ఉంటాయి బ్రో. అసలు అది బాస్ యొక్క గ్రేస్ అలాంటిది. అవి కాలర్ పట్టుకొని ఇలా అన్నా కానీ అసలు జనాలు ఆయనకి ఈజ్ తెలుసు సార్. అండ్ వచ్చి మానిటర్లో కూడా చెక్ చేయరు. ఎప్పుడు చిరంజీవి సార్ వచ్చి మానిటర్లో చెక్ చేయరు. ఆయనకు తెలుసు నేను బాగా చేశాను లేదు, ఈ టేక్ ఓకేనో కాదో కూడా తెలుసు అనమాట. ఎందుకంటే ఎన్నో సాంగ్స్ చేశారు, ఎన్నో. సో అంత పెద్ద డ్యాన్స్, అంత పెద్ద ఒక డ్యాన్స్లో మెగాస్టార్ని మించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అలాంటి సార్కి ఒక చిన్న స్టెప్ చేసే అవకాశం వచ్చినా కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
సూపర్ బ్రో. అండ్ మొత్తానికైతే వైరల్ అయిపోయారు, వైరల్ మాస్టర్ అయిపోయారు. అయ్యో అండ్ ఇంకా బోల్డ్ అని సాంగ్స్ మీరు ఏదైతే ఫస్ట్ స్టెప్లోనే చాలా అద్భుతం వేశారో ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంటర్వ్యూ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అలానే న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ప్లీజ్ డూ వాచ్ July 18th జూనియర్ ఆన్ థియేటర్స్. అందరికీ నచ్చుద్ది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయని చెప్పకుండా సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాతో పాటు మీరు సాంగ్స్ కూడా అంతే నచ్చుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వైరల్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.